ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 14ను పరిశీలిద్దాం. కర్మ సన్యాస యోగం అనే ఈ అధ్యాయంలో నిజమైన కర్త ఎవరు అనే గూఢమైన సత్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ప్రభువు అంటే మనలో ఉన్న ఆత్మ ఈ ప్రపంచంలో ఎవరికీ కర్తృత్వాన్ని అంటే నేను చేస్తున్నాను అనే భావనను సృష్టించదు. అలాగే కర్మలను గాని ఆ కర్మల ఫలాలతో మనకుండే సంబంధాన్ని గాని ఆత్మ కలిగించదు. మరి ఈ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే కేవలం మన స్వభావం అంటే ప్రకృతిలోని సత్వ రజో తమో గుణాల ప్రభావం వలనే అన్నీ నడుస్తుంటాయి. ఆత్మ ఒక సూర్యుడిలాంటిది. దాని సన్నిధిలో ప్రకృతి తన పనులను తాను చేసుకుపోతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది మనకు గొప్ప మానసిక స్వేచ్ఛను ఇస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతిదానికి నేనే కారణం అని అహంకారంతో పొంగిపోవడం లేదా నిరాశతో కుంగిపోవడం వంటి భారాల నుండి ఇది మనల్ని విముక్తులను చేస్తుంది. ఆత్మ కేవలం ఒక సాక్షి మాత్రమేనని, మన స్వభావమే అన్ని కార్యకలాపాలను నడిపిస్తుందని గ్రహించినప్పుడు మనసు ప్రశాంతతను పొందుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఉద్యోగంలో విజయం సాధించినప్పుడు అది కేవలం నా గొప్పతనం అని కాకుండా నా నైపుణ్యాలు పరిస్థితులు నా స్వభావం వల్ల సాధ్యమైందని వినయంగా ఉండాలి. ఒకవేళ అపజయం ఎదురైతే నన్ను నేను నిందించుకోకుండా అది నా ప్రస్తుత స్వభావం యొక్క ఫలితమని గ్రహించి నన్ను నేను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాలి. ఇది మన ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.